మీరు ఇంకొకటి ఉద్దేశం అండి ఏంటంటే ఇది మళ్ళీ చెప్తే ఇది కూడా పార్టేషన్ చేయాలని క్యాండిడ్ ఫోటోలు 1000, 1500, 2000 ఫోటోలు తీసేస్తున్నారు చాలామంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా మనం 100 షీట్ల ఆల్బమ్కి 600 ఫోటోలు చెప్పాం. మీరు పీడిఎఫ్ చూడండి, చెక్ చేయండి, మన పీడిఎఫ్ అడగండి. పెద్ద పెళ్ళిళ్ళు కండి ఇది. 100 షీట్ల ఆల్బమ్కి 600 ఫోటోలు, 500 రెగ్యులర్, స్టిల్స్, వెర్టికల్. ఇది క్యాండిడ్ నిలబెట్టామంటే మీ ఇష్టం. కానీ ఇంకో ఉద్దేశం అండి, ఏ డిజైనర్ అయినా స్టేట్లో అయినా 2 స్టేట్లో అయినా క్యాండిడ్ ఫోటోలు అని తేవడం వల్ల మేము 1500 2 ఫోటోలు నెతికి చూడడం. మీరేం చేస్తారంటే పెళ్లి కాడ, తలంబ్రాల కాడ, సప్తపది కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎలిమెంట్స్లో ఈ ఫోటోలు అబ్బా వావ్ అవక్కయ్యాను అన్న ఫోటోలు మీకు ఏమైనా అనిపిస్తే ఆ క్యాండిడ్లోని సబ్ ఫోల్డర్ వేసి ఆ ఫోటోలు అందులోకి స్కిప్ చేసేయండి. అప్పుడు ఏమవుద్ది, ఆ 50 ఫోటోల్లో నాకు బాగున్న ఫోటోలు తీసుకుంటాను. అంతే తప్ప 1500 ఫోటోలు తెస్తే మేము చూస్తాం. 1500 ఫోటోలు చెక్ చేయం, చేతికి వచ్చింది డ్రాగన్ డ్రాప్ చేస్తాం. దీన్ని ఏ ఫోటోగ్రాఫర్ అయినా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ డిజైనర్ అయినా మీ 1500 ఫోటోలు పెద్ద పెద్ద ల్యాబ్లకి ఇచ్చినా కూడా ఎవరో సెట్ చేసి నెతకరు. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఇష్టమైతే అలా వేసుకుంటే మనకు నచ్చింది ఈ అన్న చేసాడు అని మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే తప్ప మీరు ఏదో నాకు ఏదో నచ్చింది నేను స్టిల్ తీసుకుంటాను. క్యాండిడ్లు ఎక్కువ సెట్ చేయమండి, నేను కదా ఎవరో సెట్ చేయండి. ఎందుకంటే 1500, 2000 ఫోటోలు క్యాండిడ్లు పట్టుకొస్తే అందులో ఏదో చేతికి వచ్చిందో కళ్ళకి కనిపించిందో చేస్తాం. అందులో మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఓపికగా కూర్చుని ఏం చేస్తారంటే మాలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేయకూడదండి. మేము పని చేయాలి, పని చేయించుకోవాలి. మీకు ఇదివరకే చెప్పాను, చాలామంది పని చేయించుకోవడం రాదు. ఫస్ట్ ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది పని చేయించుకోవడం చేత కావాలండి. నేను చేయడం గొప్పతనం కాదు, నా క్రియేటివిటీ, నా ఏ టూల్స్ గొప్పతనం కాదు. నాలాంటి చేత డేటా ఎలా ఇస్తే, ఎలా స్ప్లిట్ చేస్తే, ఈయన ఎలా పని చేస్తాడో, నేను ఇలాగే ఉన్నాను, పూర్వం మా తాత ముత్తాతల నుంచి నేను ఇలాగే డేటా ఇచ్చాను, నేను వేల ఫోటోలు పట్టుకెళ్తాను, ఇలా పని చేయించుకుంటానంటే రాను రోజుల్లో ఎవరు పనులు కూడా చేయరండి. ఈ పనులు ఓపికగా కూర్చుని ఒక చోట ఇట్లా చేయటం అంటే ఇది మెంటల్ స్ట్రెస్ అండి ఈ పని. అందుకు మీరు ఖాళీగా కూర్చుని మీరు ఏం కష్టపడి చేసి పని ఏం కాదు కాబట్టి క్రియేటివిటీ చేయక్కర్లేదు కాబట్టి కూర్చుని నీట్గా స్ప్లిట్ చేసుకుని సెలక్షన్ చేసుకుని ఆ క్యాండిడ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్, ఇది బాగుంది, ఈ ఫోటో వాడాలి అనే అందరూ సబ్ కేటగిరీ వేసుకోండి. క్యాండిడ్లో సబ్ కేటగిరీ వేసుకోండి, మై చాయిస్ అని పెట్టుకోండి, ఫోల్డర్ పెట్టుకుని అవి వేసుకుంటే ఉపయోగం అవుతుంది. అది